నమస్కారం జవేరి గారు. నమస్తే సిరి గారు. చాలా రకరకాల బిజినెస్ ఐడియాస్ మనమైతే ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఎవరైనా కూడా ఒక జ్యువెలరీ బిజినెస్ని రన్ చేయాలి అన్నప్పుడు కొన్ని స్ట్రగుల్స్ కావచ్చు, లేదు అంటే అందులో లేట్గా డిసిషన్ తీసుకోవడం కావచ్చు, లేదు ఇలా రకరకాల రీజన్స్ అయితే దానివల్ల కూడా బిజినెస్ అనేది ఎఫెక్ట్ అవుతుందా మేడం? అండ్ అంతేకాకుండా ఎవరైనా కూడా జ్యువెలరీ బిజినెస్ని రన్ చేయాలి అంటే ఎలా ఉంటుంది ప్రొసీజర్? జ్యువెలరీ బిజినెస్ అనగానే రుబాన్స్ జ్యువెలరీ సిరి గారు 300 నుంచి ప్రారంభించి 3000 crores టుగెదర్ ఏదైనా కంపెనీ ఉందంటే రుబాన్స్ జ్యువెలరీ. ఎస్. సో చిన్ను కళ తన పేరు. అమ్మాయి గురించి చెప్పుకోవాలి యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఏదైనా బిజినెస్ ప్రారంభించాలంటే ఎన్నో ఆలోచనలు ఉంటాయి. సో అది ఒకేసారి హిట్ అవుతుందా అన్నదే క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. సో తన లైఫ్ జర్నీ ఒకసారి చూద్దాము. వాళ్ళ పేరెంట్స్ నార్మల్ పేరెంట్స్ అనమాట. అంటే నార్మల్ అంటే ఒక మధ్యతరగతి కుటుంబం. అక్కడ ఏదైనా చెయ్యాలి, వాళ్ళ డాటర్ సాధించాలి అనే తపన ప్రతి ఒక్క పేరెంట్కి ఉన్నట్టే వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండింది. అప్పుడు చాలా వరకు ఈ అమ్మాయి థాట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళేమో ఒక జాబ్ చేస్తూ సెటిల్ అవ్వాలి అన్న థాట్స్ వాళ్ళ పేరెంట్స్ది. మధ్యతరగతి కుటుంబాలంటేనే మెయిన్గా సెక్యూరిటీ, సేఫ్టీ అనేది ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి జాబ్ అనుకుంటూ అలా ఉన్నారనమాట. ఒకరోజు ఇలానే అంటే చాలా స్ట్రగుల్స్ చిన్నప్పటి నుంచి చూసేసింది అమ్మాయి. అక్కడ వాళ్ళ ఇంట్లో ఫైట్స్ కానీ, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఎవరైతే ఇండ్లల్లో ఎక్కువ గొడవ పడుతూ ఉంటారో పేరెంట్స్, వాళ్ళ చిల్డ్రన్ చాలా వరకు చెడిపోతారు అంటారు. కానీ మనం తీసుకునే వాటిలో ఉంటుంది. సో మీరు పాజిటివ్గా తీసుకుంటున్నారా, నెగిటివ్గా తీసుకుంటున్నారా, ఎవరైతే చైల్డ్ అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళు, సో వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అంతగా గొడవలు పడుతున్నా కూడా ఆ అమ్మాయి ఒక్కసారి లేదు నేను నా ప్రాసెసే డిఫరెంట్, నేను ఇదే చేస్తాను అన్న ఖచ్చితంగా ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అని చెప్పారంట. అంతే, ఒక 300 ఏమో ఉన్నింది పాకెట్లో, వచ్చేసింది బయటికి. సో ఒక్క ఆడపిల్ల, అది టీనేజర్, అరౌండ్ 13 years ఆర్ సంథింగ్. సో ఒక టీనేజ్లో బయటికి రావడము, అది కూడా ఒక రైల్వే స్టేషన్లో వెళ్ళి అక్కడ వడాపావ్ ఏమో తిని నైట్ ఒక 5 rupees ఆర్ 6 rupeesకి తిని అక్కడే, చాలామంది ఇంకా అక్కడ పడుకుంటారు కదా ప్లాట్ఫామ్లో, తను కూడా అక్కడే నిద్రపోయింది. కానీ తనకు నిద్ర రాలేదు. ఎందుకు అంటే ఈరోజు 300 rupees ఉంది నా దగ్గర, ఇంకా టుమారో నా పరిస్థితి ఏంటి రేపు అన్న ఆలోచన ఆ అమ్మాయికి బాగా కసి అంటారు కదా, అది పెంచిందనమాట. అక్కడే ఇంకా చూస్తూ చుట్టుపక్కల మార్నింగ్ లేవగానే ఒక పోస్టర్ చూసింది, సేల్స్ జాబ్ అని చెప్పి. వెంటనే అక్కడ వెళ్ళి వాళ్ళ తలుపు తట్టిందనమాట ఆఫీస్లో. సో ఒక ఆమె అయితే తనకు సేల్స్ జాబ్, ఈ ప్రోడక్ట్ ఉంటుంది, ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, నువ్వు ఇంటింటికి వెళ్ళి సేల్ చేస్తే నీకు ఇంత మొత్తంలో చిన్న శాలరీ, ఒక సంథింగ్ ఒక 200 బిలో అలా ఇస్తాము అని చెప్తే, ఆ శాలరీకే తను ఇంటింటికి వెళ్ళి ఆ ప్రోడక్ట్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడం చేసింది. సో ఫస్ట్ ఆ ప్రోడక్ట్ అర్థం చేసుకుంది, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అక్కడ ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ నాక్ చేసి మరీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలామంది ఆమెకి మొహం మీదే తలుపులు వేసిన సంగతులు కూడా ఉన్నాయి. ఓకే. తలుపు ఆమె అంటుంది, ఎప్పుడైతే నా మొహాన తలుపు వేశారో అప్పుడే చాలా చాలా బాధ అయింది. ఆ బాధలో కూడా ఒక కసి అనేది పెరిగింది. సో నేను ఎప్పటికైనా ఏదో ఒక పెద్ద అచీవ్మెంట్ అనేది సాధించి తీరుతాను అని చెప్పి అమ్మాయి అలా మోటివేట్ చేసుకుంది తన సెల్ఫ్. సో ఆ తర్వాత ఇంకా క్రమంగా అన్ని జాబ్స్ చేసేసింది అనమాట. అంటే రెస్టారెంట్లో బేరర్గా, తర్వాత వచ్చేసి సేల్స్ గర్ల్గా, అన్నీ ఇంకా చిన్న పెద్ద ఏమీ ఆలోచించలేదు. అలా క్రమక్రమంగా చేస్తూ ఒక మంచి కంపెనీలో ఆఫర్ వచ్చింది తనకు, ప్లస్ చదువుకుంటూ కూడా మెల్లగా. సో అక్కడ ఆ కంపెనీలో ఆఫర్ వస్తే అక్కడ తను కాల్ సెంటర్ అనమాట, అది కాల్స్ మాట్లాడుతూ అలా మంచిగా కొంచెం అర్న్ చేసేది. అక్కడ ఎవరైతే మేనేజర్ ఉన్నారో తను తన సిన్సియారిటీ ఇవన్నీ చూసి ప్రపోజ్ చేశారనమాట. సో పెండ్లి జరిగింది. ఆ తర్వాత పెండ్లి అయ్యాక
మిస్సెస్ ఇండియా కాంపిటీషన్లో తను పాల్గొంది. ఓకే. ఆ మిస్సెస్ ఇండియా కాంపిటీషన్లో పాల్గొన్న సంగతి తనకు టర్నింగ్ పాయింట్ అనొచ్చు సిరి గారు. ఎందుకంటే ఇక్కడ తను గమనించిన, అంటే తన స్కిల్స్ ఏదైతే నేర్చుకుందో ఇంతకు ముందు అవన్నీ ఇక్కడ అబ్జర్వేషన్లో పెట్టింది. ఇక్కడ స్మాల్ ఆ జ్యువెలరీ కెన్ చేంజ్ ఎనీథింగ్ అన్న కాన్సెప్ట్ ఆమెకి ఒక చిన్న ఐడియా వచ్చింది. ఆ జ్యువెలరీ బిజినెస్ చెయ్యాలి అని చెప్పి చిన్నగా ప్రారంభించిన రుబాన్స్ జ్యువెలరీ ఇప్పుడు ఆ కలెక్షన్స్ ఎక్కడ ఉండవు, అక్కడ ఉన్నట్టు. సో ఆ బిజినెస్ ప్రారంభించేకి ఫోరం మాల్ అంటారు కదా, షాపింగ్ మాల్స్, అక్కడ ఒక చిన్న స్టాల్ నాది ఉండాలి అని చెప్పి ఓకే ఎన్నో మెయిల్స్, ఎన్నో కాల్స్ చేసి 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 ఆ మేనేజర్కి ఒప్పించి తన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసింది. సో తను ఏమంటుందంటే ఏదైనా కావచ్చు, ఫస్ట్ ఆ ప్రోడక్ట్ మీకు అర్థం అవ్వాలి. అది ఎక్స్ప్లెనేషన్ అంటే ఎవరికైతే మీరు ప్రజెంట్ చేస్తున్నారో ఆ ప్రజెంటేషన్ ఇచ్చే కాన్సెప్ట్ మీకు కరెక్ట్గా ప్రొజెక్షన్ వచ్చినప్పుడే మీరు ఏదైనా సేల్ చేయగలరు. సో ఎంతసేపు కూడా ఫ్రస్ట్రేషన్లో తర్వాత ఇది సేల్ అయిపోతే మంచిగా ఉంటుంది, ఇంత టార్గెట్ ఇచ్చారు, ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి, ఇదంతా పక్కన పెట్టి మీరు చేస్తున్న పని ఎంజాయ్ చేయండి, సో కంప్లీట్గా అందులో మునిగిపోండి అంటుందన్నమాట. అప్పుడే మనకు ఏదైతే పిక్చర్ ఉంటుందో అంటే ఫ్యూచర్ పిక్చర్ అనేది కనిపిస్తుంది. సో ఆ ప్రోడక్ట్ సేల్ చెయ్యడం ద్వారానే తనకు మార్కెటింగ్ స్కిల్స్ అనేది వచ్చాయి. ఆ మార్కెటింగ్ స్కిల్స్ తర్వాత వచ్చేసి ఆ మేకింగ్, అంటే ఏదైతే మంచిగా వస్తూ వెళ్తుందో తను ఉమెన్ టెండెన్సీని గ్రాప్ చేసింది ఇక్కడ. సో ఒక చిన్న జ్యువెలరీ ఇంతగా ప్రభావితం చేస్తుందా ఒక ఉమెన్ మైండ్ సెట్కి అని చెప్పి తను ప్రారంభించిన బిజినెస్ 3000 crores తీసుకెళ్ళింది సిరి గారు. సో ఆమె అంటుంది, ఒక వచ్చి ఇక్కడ ఏదో ఇంటర్వ్యూ ఇస్తున్నాను లేకపోతే ఏదో చెప్తున్నాను అని చెప్పి సక్సెస్ మాత్రమే కనిపిస్తుంది. ఎవరైతే సక్సెస్ అవ్వారో వారికి అలా కాదు. సక్సెస్ వెనకాల చాలా స్ట్రగుల్ ఉంటుంది, చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఇవన్నీ తను అధిగమించి అదంతా ఒక స్టెప్పింగ్ స్టోన్లా భావించి మెల్లమెల్లగా ఎదిగింది కాబట్టే ఆ స్థాయికి చేరింది అన్నది తన వాదన అన్నమాట. ఎవరైనా సరే మహిళలు, ఆడపిల్లలు, సో క్రమంగా అంటే మీ ఇంట్లో పరిస్థితులు ఎలాగున్నా సరే మీ డ్రీమ్ ఏంటి, మీరేం అవ్వాలనుకుంటున్నారు, ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు, జస్ట్ ఫోకస్ ఆన్ దట్. అప్పుడే మేము ఆ గోల్ని రీచ్ అవ్వగలము. ఏదైతే టార్గెట్స్ పెట్టుకుంటామో, ఏదైతే అచీవ్మెంట్ కోరుతున్నామో, సక్సెస్ కోరుతున్నామో అది సక్సెస్ సాధించగలము సిరి గారు. నాట్ ఓన్లీ జ్యువెలరీ బిజినెస్ అనమాట. సో ఏ థాట్ వచ్చినా సరే నాకు చాలా వరకు ఇంట్రడ్యూస్ చేసాం మేము చాలామంది గెస్టులతో. ఒక చిన్న అమ్మాయి తను ఇంట్లో పికిల్స్ చేస్తుంటే వాళ్ళ అమ్మ అప్పడాలు అవి ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ మానేసి చేసింది. ఇలా బోల్డ్ అంతమంది ఉన్నారు సొసైటీలో. సక్సెస్ అవ్విన వాళ్ళు ఉన్నారు, స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అండ్ కీప్ ఆన్ డూయింగ్ దేర్ థింగ్స్ అనమాట. ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా ఏదైనా కావచ్చు ఒక పని చేస్తున్నాము అంటే తెలియకుండానే మనకు ఎక్కడో ఒక పాయింట్ ట్రిగర్ అవ్వి ఎవరో ఒకటి అది గుర్తించి గమనించి మీకనేది మీ స్కోప్ అనేది మీకనేది టైం అనేది రావడం జరుగుతుంది. సో బీ ఆన్ ట్రాక్. సో మరి జవేరియా గారు ఇలా ఎవరికైనా కూడా బిజినెస్ పరంగా రకరకాల స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి బ్యాక్ ఎండ్గా కొంచెం సపోర్ట్ కావాలి మా బిజినెస్ పరంగా అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఎస్పెషలీ గర్ల్ చైల్డ్కి నేను చాలా ఎంకరేజ్ చేస్తాను, ఉమెన్స్కి. ఎందుకంటే ఏదో ఒకటి ఆలోచించకుండా కూర్చోకుండా ఏదన్నా ఒకటి చెయ్యండి. సో మీకు ఆ హాబీలా కావచ్చు, లేకపోతే సమ్ అర్నింగ్ నేను కోరుతున్నాను, నేను ఏదైతే జీవిస్తున్నానో ఆ జీవితంలో సంథింగ్ ఏదైనా సరే కొద్దో గొప్ప సాధించాలి అనుకున్న వాళ్ళకి అందరికీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వీ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.